ఇక చూడు ఇక్కడ గచ్చిబౌలికి పోయడానికి టైం దొరికింది. గచ్చిబౌలికి అంటే నీకు దగ్గర కదా ఆర్ట్స్ కాలేజ్. జస్ట్ అక్కడ సెక్రటరియేట్ భవన్ నుండి అటు రైట్కి తీసుకుంటే అయిపోయా ఆర్ట్స్ కాలేజ్ వస్తుంది. అక్కడికి పోబుద్ది కాలే కానీ అక్కడ నీకు దూరంగా ఉన్న గచ్చిబౌలి దగ్గరికి పోయినావు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. స్కిల్ యూనివర్సిటీని స్పీడప్ చేయాలి. స్కిల్ నేర్చుకున్న విద్యార్థులు ఉద్యోగాల కోసము ఉద్యోగాలు పెంచండి అని పోరాటం చేస్తుంటేనేమో వాళ్ళ స్కిల్ను గుర్తించలేరు. ఈ స్కిల్ ఎవరి కోసం కడతావు? చదువుకున్న వాళ్ళ కోసమే కదా. ఈ స్కిల్ యూనివర్సిటీలు కట్టేది చదువుకున్న వాళ్ళ కోసమే కదా. మరి చదువుకున్న వాళ్ళ పోరాటం నీ కంటికి కనబడతలేదా? వాళ్ళ గోస కనబడతలేదా? వాళ్ళ పోరాటం కనబడతలేదా? లేకపోతే గవాళ్ళు ఏమన్నా నాతో పెద్ద లెక్కన అనుకుంటానవా? చూడు ఇక అన్నీ ఇక ఇట్లా పెట్టి లేకపోతే ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఇది ముఖ్యమంత్రి యాటిట్యూడ్ ఆయనకి ఇది. దీన్ని ఏం చేసిందంటే మనోళ్ళు ట్రోలర్స్ ఉంటారు కదా, ఈ ఓటుకు నోటు కేసుకు డబ్బులు పట్టుకొని పోయినప్పుడు సేమ్ ఇట్లనే అన్నాడు. ఇట్లనే అనుకుంటా ఆ డబ్బులు ఇచ్చిండు. దాన్ని దీన్ని సేమ్ ఈ స్టైల్ ఎక్కడో చూసినాం మేము అనేటట్టు దీన్ని ఎడిట్ చేసి పెట్టిండు. అసలు రేవంత్ రెడ్డి గారు నిజంగా మీ అది యాటిట్యూడ్ అంటారా? నీకు తెలిసి తెలియని కథలా, లేకపోతే నువ్వు రౌడీగా ఎస్టాబ్లిష్ అయినప్పటి నుంచి అట్లా వ్యవహరించిన తీరా కానీ సిగ్గుపోతుంది. నువ్వు కొన్ని నీ వ్యవహారం, నీ బాడీ లాంగ్వేజ్ సిగ్గు తీసుకుంటాను. నువ్వు ముఖ్యమంత్రి అయ్యా, ముఖ్యమంత్రి గిట్లనా ప్రెస్ మీట్లో కూర్చొని గిట్లా అంటావా? సిగ్గు తీసుకుంటాను. అసలు నిన్ను ముఖ్యమంత్రి కూర్చోబెట్టిన నీ అధిష్టానికి సిగ్గు లేదు ముందు. ఏంది ఇది? చిన్నపిల్లల ఆటలే. బాధ్యత కలిగిన ఒక రాష్ట్రానికి బాధ్యత కలిగిన ఒక పదవిలో ఉంటావు ముఖ్యమంత్రిగా, ఇట్లా అంటావు, పేగులు మెడలేసుకుంటా అంటావు, పండబెట్టి తొక్కుతా అంటావు, కాకులను కాల్చినట్టు కాల్చిపడి ఇది ఎవల భాష? అంతకుల భాష, తీవ్రవాదుల భాష. పోకిరి సినిమాను చూశాను ఇన్స్పైర్ అయినా ఇట్లా అంటున్నావు. పరువు తీసుకోకు, అన్ని పరువు తీసుకునే కార్యక్రమాలు. ఇక ఈ పోజు చూడు. ఇక ఈ పోజుకు నువ్వు సినిమాలో యాక్ట్ చేయను ఉంటివి రేవంత్ రెడ్డి గారు. మంచి పోజులు పెడతాను, సినిమాలో యాక్ట్ చేయను ఉంటివి. మీరు నిరుద్యోగులు, మీరు కూడా దుద్దిల శ్రీధర్ బాబును దొరకబట్టుర్రి. ముందు మీరు దుద్దిల శ్రీధర్ బాబుని ఎందుకు దొరకబట్టాలంటే మేనిఫెస్టో బుక్ రచించింది ఈయనే. అలా ఏమేమి ఉండాలి, ఏం చేయాలి అనేది రచించింది ఈయనే. దానికి సృష్టికర్త ఈయనే, చైర్మన్, మేనిఫెస్టో చైర్మన్ ఈయనే. ఆయన పట్టుకోర్రి ముందు. ఆయన పట్టుకుంటే అన్ని రాలుతాయి. ఇక